హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందనమాట. ఇది అవార్డ్స్ అండ్ ఆనర్స్ సెక్షన్లో ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండి. ఆ టాపిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఏబుల్ ప్రైజ్ 2025కు సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక 2025 ఏబుల్ బహుమతి ఎవరికి గెలుచుకోవడం జరిగింది, అలాగనే ఏబుల్ బహుమతి గురించి సంక్షిప్తంగా వివరాలు అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ ఏబుల్ బహుమతి సంబంధించినటువంటి హిస్టారికల్గా మీకు క్వశ్చన్ వచ్చినా కానీ దాన్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలిగేటువంటి రీతిలో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందనమాట. అలాగనే ఈ 2025 ఏబుల్ బహుమతి అనేటువంటిది ఎన్నవ ఎడిషన్ అనేటువంటి వివరాలతో పాటుగానే ఈ ఏబుల్ బహుమతిని ఏమని పిలుస్తారు అనేటువంటి వివరణతో పాటుగా ఈ సంవత్సరం ఎవరు చేసినటువంటి ఏ కృషికి గాను ఈ ఏబుల్ బహుమతి లభించినటువంటి పూర్తి వివరాలతోటి ఇన్ఫర్మేషన్ తోటి డిస్క్రిప్టివ్తో మీకు ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ గురించి మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటిది షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేచుకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక 2025 ఏబుల్ బహుమతి అనేటువంటిది ఎవరు గెలుచుకున్నారో మనం చూసుకున్నట్లయితే కనుక జపాన్కు చెందినటువంటి గణిత శాస్త్రజ్ఞుడు మసాకి కాషివారాకు ఏబుల్ బహుమతి అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. ఈయన మసాకి కాషివారా అనమాట అండి. ఈయన జపాన్కు చెందినటువంటి శాస్త్రజ్ఞుడు అనమాట అండి. ఈయన ఆల్జిబ్రిక్ అనాలిసిస్ అండ్ రిప్రజెంటేషన్ థియరీ మీద చేసినటువంటి కృషికి గాను 2025 ఏబుల్ బహుమతి లేకపోతే ఏబుల్ ప్రైజ్ అనేటువంటిది ఈయనను వరించడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఏబుల్ ప్రైజ్ సంబంధించినటువంటి సంక్షిప్తంగా కొంచెం వివరాలు అనేటువంటిది మనం చూద్దాం. నార్వేజియన్ గణిత శాస్త్రజ్ఞుడు నీల్స్ హెన్రిక్ అబెల్ 1802 నుంచి 1829 వరకు ఈయన ఉండడం జరిగిందనమాట. ఈయన పేరు మీదే మనకు ఏబుల్ బహుమతి అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. ఈయన ఏబుల్ గారు అనమాట. దీనిని గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా విస్తృతంగా పరిగణించడం జరుగుతుందన్నమాట. గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది ఏబుల్ ప్రైజ్ని పిలవడం జరుగుతుందన్నమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇది ఉపయోగపడడం జరుగుతుందన్నమాట. నార్వేజియన్ పార్లమెంట్ 2002 సంవత్సరం నుంచి గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. అంటే దాన్ని స్థాపిస్తూ అప్పటి నుంచి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ రకంగా గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వారికి సంవత్సరంలో ఒకరికి లేకపోతే ఇద్దరికి ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందనమాట అండి. వీరికి ప్రైజ్ మనీగా చూసుకున్నట్లయితే కనుక 7.5 మిలియన్ల నార్వేజియన్ క్రోనర్, దీన్నే NOK అంటారనమాట అండి. 7.5 మిలియన్ల నార్వేజియన్ క్రోనర్ ద్రవ్య రూపంలో పురస్కారం అనేటువంటిది లభించడం జరుగుతుందనమాట అండి. ఈ అవార్డు ప్రధానోత్సవం అనేటువంటిది ఓస్లో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఓలాలో జరుగుతుందన్నమాట అండి. సో ఇది ఏబుల్ ప్రైజ్ సంబంధించినటువంటి వివరణ అనమాట అండి. ఇది ఓస్లో విశ్వవిద్యాలయం అనమాట అండి, ఓలాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం అనమాట. ఇప్పుడు మనం ఈ ఏబుల్ ప్రైజ్ 2025 అనేటువంటిది ఎన్నో ఎడిషన్ అని చూసుకున్నట్లయితే కనుక ఇది 23వ ఎడిషన్గా పేర్కొనడం జరిగిందనమాట అండి. కాషివారా చేసినటువంటి మ్యాథమెటికల్ కాంట్రిబ్యూషన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఆయన చేసినటువంటి ఈ కృషికి గాను వారికి లభించడం జరిగిందనమాట అండి. టీ మాడ్యూల్స్, అదే రకంగా క్రిస్టల్ బ్లేసెస్, ఆల్జిబ్రిక్ అనాలిసిస్, అదే రకంగా రిప్రజెంటేషన్ థియరీ అనేటువంటి దీని మీద ఈయన చేసినటువంటి కాషివారా మ్యాథమెటికల్ కాంట్రిబ్యూషన్ మీద ఈయనకి ఏబుల్ బహుమతి అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఈ వివరాలు అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. గణితంలో గతంలో సంబంధం లేని రంగాలను అనుసంధానించడానికి అని చెప్పేసి ఇది ఉపయోగపడడం జరుగుతుందనమాట అండి. అలాగనే దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలను అందించడం మరియు బహుళ గణిత విభాగాలను పునర్నిర్మించడం వంటి వాటికి కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుందనమాట అండి. సైద్ధాంతిక భావనలు మరియు ఆచరణాత్మక అనువర్తనలను రెండింటిపై లోతైన అవగాహన అనేటువంటిది దీని ద్వారా ప్రతిబింబించడం జరుగుతుందనమాట. బీజగణిత అంటే ఆల్జిబ్రిక్, దాన్ని తెలుగులో మీకు విశ్లేషణ గీయడం జరుగుతుంది అనమాట. బీజగణిత నిర్మాణాలు అవగాహనకు ముందు తీసుకెళ్లడంలో ఇది సహాయపడుతుంది. సో ఈ రకంగా ఈయన చేసినటువంటి ఈ కృషికి గాను ఈయనకి ఏబుల్ బహుమతి అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఏబుల్ బహుమతి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.